కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు అంటూ విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అయితే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. అనేకమైన పథకాలు, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, తల్లులు పిల్లల్ని బడికి పంపించాలనే ఉద్దేశంతో అమ్మఒడి తీసుకొచ్చారు. దాన్ని కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కాపీ కొట్టి తల్లికి వందనం అన్నాడు. అమ్మఒడి బాయే, తల్లికి వందనం జీవో ఇచ్చారు. MS-29 జీవో నెంబర్ MS-29 అమలు లేదు. అదేమంటే మీనమేషాలు లెక్కేస్తున్నారు. ఎప్పుడు దాన్ని మళ్ళా ప్రారంభిస్తారో తెలియనటువంటి ఒక క్రియేట్ చేశారు, ఒక అస్పష్టతను క్రియేట్ చేశారు విద్యాశాఖ మంత్రి గారు. ఏ సంక్షేమ పథకాలు ఆగింది? ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఇవాళ 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్ళబోతున్నాం. రేపు ఏదైతే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా, ఎందుకంటే అదంతా కూడా అస్తవ్యస్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం కట్టుబడి ఒక డేటా తెప్పించుకున్నాం. డేటా వచ్చిన వెంటనే ఆ డబ్బులు కూడా చెల్లించడం జరుగుతుంది. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగదు. అన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఎలా జరగవు. ఈ జగన్మోహన్ రెడ్డి లాగా శవాలు వస్తే వాలిపోయే రకం కాదు.